మీరు అసలు ఆ బ్యాగ్ మెల్లిగా అంటుంటే అరే అమ్మో క్రికెట్ ఆడరా మనతో ఆడడానికి భయపడుతున్నారా? అందరి ముందు రానకరా ప్లీజ్ రా. ఏ మళ్ళీ రానా? సరే కానీ రోజు మోసం చేసి బ్యాటింగ్ నువ్వే చేసేస్తున్నావు. నాకు అసలు బ్యాటింగ్ ఇవ్వట్లేదు. నేను పరిగెట్లా చచ్చిపోతున్నాను రా బాబు. వీడు బ్యాట్ ఇరక్కొట్టేస్తాడు ఏంటో. కళ్ళు కనబెట్ట. ఏంట్రా అరుణా? అవునరా, ఇప్పటికే 300 అయిపోయింది. అయితే పారిపోతాం అనుకుంటున్నావా? ఎంత సేపు అనుకుంటున్నావు? మాకు లోపల వేసిపోతారే. రాబే బయటికి, రా బయటికి. తప్పురా నాని, చిన్నప్పటి నుంచి కలిసి తిరిగాం, కలిసి చదువుకున్నాం. డబ్బులు లేకపోతే ఇంకో రకంగా చెప్పాలి కానీ ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చి రౌడీజం ఏంట్రా చీప్ గా? పెద్ద పోటుగాడువా? మధ్యలో రాకో, ఒలుసు తీస్తా. నాని, నువ్వు నన్ను కొట్టడం, నేను నీ తోలు తీసేయటం ఏమిట్రా ఇది? పాకిస్తాన్ కార్గిల్లా? పాపం మంచోడు రా నాని. ఎంతరా బాకీ? 300 రా. తగిన సీసాలకి 150. 150. ఓ 200. సరే 50 వీని కొట్టినందుకురా. ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కదా. జై హింద్. మీ అన్న బేగరమ్మన్నారా? మళ్ళీ కలుద్దాం ఎప్పుడైనా సరే. వదలరా. నీకు ఆ పని కరెక్ట్ కానీ అరే చెప్పండి. నువ్వా? ఎవరి కన్య? పరిపరి విధములో గుర్తుచున్నది. గుద్దుడు కన్య. మళ్ళీ నువ్వా? ఇంత పెద్ద రోడ్లో ఇంత చిన్న కార్. మరక సేఫ్ గా వెళ్ళిరా మీరు.
చచ్చిపోవడానికి నాకరే దొరికిందా? మిస్టర్, చచ్చిపోవాలనుకుంటే పొటాషియం సైనైడ్ తాగొచ్చు, ఉరేసుకోవచ్చు. ఇంత హ్యాండ్స్ ఉన్నాయి, నీ పీక నువ్వే నొక్కుని ఏంటి ఈజీగా పోవచ్చు. సైకిల్ మీద వస్తుంటే అడ్డపడ్డావు, స్కూటర్ మీద వెళ్తుంటే దాన్ని గుద్దేశావు, ఇప్పుడు కారు కింద పడ్డావు. ఇక నేనే వెహికల్ మీద తిరగాలి. ఛీ! చూడు బండ్రావుడు, నా వెహికల్ కింద పడితే తప్ప చావనని ఒట్టేవైనా పెట్టుకుంటే చెప్పు, నెక్స్ట్ టైం రోడ్ రోలర్ వేసుకొస్తా. ఓకే? బ్లడీ ఇండియా, ఐ లవ్ ఇండియా. వందే మాతరం, ఏఆర్ రెహమాన్, లతా మంగేష్కర్. ఈ గుద్దుడు కన్య ముద్దు ముద్దుగా గుద్దుటయ్యే కాక రివర్స్ గేర్ లో దూషించటారంభించిందేంటి చెప్పమా? వాల్యూ అరే రాత్రి ఇంగ్లీష్ పిక్చర్ లో హీరోయిన్ భలే ఉందిరా. రే మామా గుంట్లు వస్తున్నాయిరా. హలో, సార్ ఇప్పుడే వచ్చారు అప్డేట్. ఒంటి మీద దెబ్బలు కనబడకూడదు, వీళ్ళు 6 నెలల పాటు రోడ్ల మీద కనబడకూడదు. చిత్త కొట్టేయండి. సార్ నా పేరు కృష్ణం రాజు. సార్? నేను అక్కడ కూర్చోవచ్చా? సార్. బాగా సారీ సార్, వీళ్ళు స్టేషన్ లో ఉన్న పోలీసు వాళ్ళ గురించి ఎందుకమ్మా, బయట ఉన్న క్రిమినల్స్ గురించి చెప్పు. కొంచెం నీట్ గా మెయింటైన్ చేయొచ్చు కదమ్మా. ఏంటది, సిగరెట్లా? ఆ, ఒకటి అమ్మా. రాజుగారు, సార్ ముందుగా మీరు ఈ సిటీలో ఉన్న పిక్ పాకెటర్స్, చైన్ స్నాచర్స్, బ్రోతల్స్, రౌడీ షీటర్స్, గుండాస్ మరియు లోకల్ పొలిటీషియన్స్ అందరి చరిత్ర నాకు కావాలి. ఓకే సార్. విత్ ఇన్ 5 minutes. ఓకే? ఓకే సార్. కూల్ డ్రింక్ తెప్పించమ్మా. సార్ కూల్ డ్రింక్ అమ్మా. 1 minute సార్. రే వెళ్ళి బాదం మిల్క్ తీసుకోండి, చల్లగా ఉండాలి. సార్ స్టేషన్కి వచ్చిన ఫస్ట్ మినిట్ లోనే డ్యూటీలో జాయిన్ అయిపోయినా మీలాంటి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఫస్ట్ టైం సార్ నా సర్వీస్ లో. ఐ లవ్ యూ సార్, ఐ లవ్ యూ. ఊడిపోతున్నా ఏంటి అమ్మ చెప్తే ఉండమ్మా, నేను కూడా వస్తున్నా ఉండు. నువ్వా? పర్లేదండి, ఎవరు చూడలేదండి. ఏమంటే మామూలుగా నేను బ్యాడ్ బాయ్ కాదండి. మీరు అన్నిసార్లు అన్నిటితో కూర్చున్నా నేను ఏమన్నానండి, అమాయకంగా వదిలేశాను కానీ దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి కదా నేను మంచి అన్నో బ్యాడ్ బాయ్ గుడ్ బాయ్. ఏమంటే బై మిస్టేక్ జరిగిందండి, బై మిస్టేక్లో అర్థం చేసుకోవాలండి. సారీ అండి. బొప్పాస్కాయ్. బొప్పాస్కాయ్, 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 బొప్పాస్కాయ అనగా అమ్మా వస్తున్నాను. పంచి అంత సరదాగా నువ్వు కట్టుకుని ఉండొచ్చు. ఏది ఈ చేపల కృష్ణ ఎవడమ్మా? చాలా కేసులు ఉన్నాడు. కేసులు అయితే చాలా ఉన్నాయండి, సాక్ష్యాలే లేవు. అబ్బా, అంత పవర్ఫుల్లా? పవర్ఫుల్లేనండి. అసలు ఇంతకీ వాడి కథ ఏంటమ్మా? చాలా నీచమైన కదండి. ఆడి ఫ్లాష్ బ్యాక్ లో నాటుపడ ఎక్కి చేపలు పట్టని సముద్రం మీదకి వెళ్ళేవాడు. వస్తా స్టేబుల్ దగ్గరికి వెళ్ళి వాచీలు విస్కీలు స్మగ్లింగ్ చేయడం మొదలెట్టాడు. అది కాస్త డెవలప్ అయ్యి డ్రగ్స్ బంగారం వరకు పాకింది. దాంతో బోల్డ్ అంత డబ్బులు సంపాదించాడు. డబ్బులు రాగానే జనం పోగొడిపోయారు. వాళ్ళని చూడగానే వీడికి పూనకం వచ్చేసింది, పాలిటిక్స్ గుర్తొచ్చేసింది. ఏదో విధంగా ఎమ్మెల్యే అయ్యి అసెంబ్లీలో కూర్చుని అధ్యక్ష అని పిలవాలని లైఫ్ అంబిషన్ అటండి. అదండి ఈ ఊర్లో వాళ్ళ కర్మ. మనల్ని పట్టుకుని పప్పాస్కాయ అంటుంది ఏంటి?
వాట్ ఈస్ దిస్ బొప్పస్కాయ్? ఒకవేళ నీ ఫేస్ చూసి బొప్పాస్కాయ ఎలా ఉందనుకుందేమో అలా కూడా ఏయ్. ఆడి ఫేస్ బొప్పాస్కాయ ఎలా ఉంటా గుమ్మడికాయ ఉంటది అబ్బా అసలు ఈ బొప్పాస్కాయ అంటే ఏంటో ఏడాలి అర్థమేస్తావు పెట్రో. లైన్ వేస్తుందా, బీట్ వేస్తుందా, లవ్ ఆడుతుందా, గేమ్ ఆడుతుందా, టీజ్ చేస్తుందా, ర్యాగ్ చేస్తుందా, మైనే ప్యార్ కియానా, హమ్ అప్కే కౌనా, దిల్ తో పాగలయ్యా, కొంపు తీసి మెంటల్ కేసా? చెప్పండి రే. అంటే అది పేదల పెన్నిది చేపల కిష్ట గారికి, దానవీర సూరకర్ణ చేపల కిష్ట గారికి, దేన బంధు చేపల కిష్ట గారికి, పేదల పెన్నిది చేపల కిష్ట గారికి. ఫోటోలు బిందు అన్న చేతిలో ఉన్నప్పుడు తీస్తున్నావా ఆ చేతిలో ఉన్నప్పుడు తీస్తున్నావా? ఫోటోలు బిందు అన్న చేతిలో ఉన్నప్పుడు తీస్తున్నావా ఆ చేతిలో ఉన్నప్పుడు తీస్తున్నావా అడుగుతున్నా. వాళ్ళు ఎవరండి అన్న చేతిలో ఉన్నప్పుడే చంపేశారు బాబు. అలాగే చేస్తే బిందుని అన్నేమో వాళ్ళ చేతిలో నుంచి లాక్కున్నట్టు ఉంటుందిరా బాబు. అందుకే వాడు మట్టగడి చదవా బింది ఇద్దరు చేతుల మధ్యన ఉన్నప్పుడు దీంతరా ఇది ఇది ప్రమాణం ఐడియా నువ్వు ఓకే. ఇది అక్కడ మీరు చేయకొట్టండి. చేపల కిష్ట గారికి, దేన బంధు అన్నయ్య, చేపల కిష్ట కొంచెం గారికి, అర్జెంట్గా మాట్లాడాలి. పేదల పెన్నిది గవర్నమెంట్ చేపల సార్. కిష్ట గారికి. కొంచెం సీరియస్ మ్యాటర్. ఎవరు చంపేసినావు కదరా కొత్త సీఐ డ్యూటీలోకి ఎక్కినాడు అంతేనా ఎంతమందిని చూడలేదు వాళ్ళ డ్యూటీలు ఆడుకుంటే మన డ్యూటీలు మనకుంటాయి ఇదిగో పద్ధతి ప్రకారం 2 బూటలు కోనాలంపాయి మసాలా కూడా డబ్బులు పంపు లేకపోతే ఎడుతాడు ఎదవా ఇంకో విషయం ఏంటంటే ఈ సింగరోడ్ ఇంకా బాగుపడదు. చంటి బట్లారేస్తున్నావా? లేదురా తాజ్ మహల్ కడుతున్నాను. బిల్డప్ లొద్దు, డైరెక్ట్ గా మ్యాటర్ ఏంటో ఏడు. ఈడ. సరే పర్లేదు. జనరల్ గా మీరు కాలేజీలో అబ్బాయిల్ని ఏమని నేర్పిస్తారే? మేము అబ్బాయిని ఏడిపించరా అన్నయ్య, ప్రేమిస్తాం. అవును. ఒరే పప్పు నువ్వు నోరు మూస్తావా? ఇప్పుడు నవ్వరా? ఎప్పటి నుంచో అడుగుతున్నావు కదా, సాయంత్రం నేను సినిమాకి తీసుకెళ్తానే. నువ్వు చెప్పే ప్లీజ్. ఒరే అనవసరంగా ఆశ పెట్టకు, ఆశ కురుపులేస్తాయి. మ్యాటర్ ఏంటో డైరెక్ట్ గా తగలడు. అమ్మయ్య, అది నేనేం అలా మెలికలు తిరక్కు, చాలా అసహ్యంగా ఉంది. సరే డైరెక్ట్ మ్యాటర్కి వచ్చేస్తా. త్వరగా. ఒక గోవా బీచ్ లాంటి అమ్మాయి ఒక వైజాగ్ సముద్రం లాంటి అబ్బాయిని పట్టుకుని బొప్పాస్కాయ అని అంటే ఏం మరి అదోషాలు వేస్తున్నావు? నీ ఇష్టం గంతులు వేస్తున్నావు, సైకిల్ పెట్టి కూర్చో, కరెంట్ కొండ పెట్టి కూర్చో, కారు పెట్టి కూర్చో. రోడ్ మీద నడవాలంటేనే భయం వేస్తుంది. ఎన్ని దెబ్బలైనా ఏదో ఆడపిల్ల లాగా కనిపిస్తున్నావు, ఊరుకుంటుంటే నీ ఇష్టం ఫేటర్ అయిపోతున్నావు. నాకు కోపం వచ్చిందంటే ఏం చేస్తాను నాకే తెలియదు. ఏమన్నావే? ఏమందండి? ఏమంటే మీకెందుకండి, కానీ ఆ మాట మాత్రం అన్నదని కోతికి చెప్పండి. Yes, monkey, you shut up and sit down.